సమ్మర్లోనే ఎక్కువ మంది ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా. మేము కూడా సండే ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాము. అదేంటో కానీ ఈ సమ్మర్లో అంత వర్షం ఎప్పుడు చూడలేదనమాట. ఆ రోజు మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది. ఎలా అయితేనే మేము ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి కొంచెం ఫంక్షన్ అయితే అయిపోయింది. వెళ్ళినప్పటికీ కూడా మా పాప అయితే అక్కడ చాలా ఎంజాయ్ చేసి వెళ్ళేసరికి అక్కడ స్టేజ్ మీద పెళ్లికూతురు వాళ్ళ అమ్మ నాన్న పిన్ని బాబాయ్ వీళ్ళంతా కలిసి డాన్స్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన డాన్స్ అయితే గోదావరి గట్టు సాంగ్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగా చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ భవానీ గారు స్టెప్స్ అయితే అదరగొట్టారు. వీళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది. ఈ ఫంక్షన్ కోసం చాలా రోజుల నుంచి అయితే వీళ్ళంతా కష్టపడ్డారనమాట. ఫంక్షన్ అయితే ధూమ్ధామ్గా చేశారనమాట. అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే విధంగా కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఇక్కడైతే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఆ పాపని బ్లెస్ చేసి అయితే తిరిగి వెళ్ళారు. ఇంకా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందనమాట. మా పాప అయితే ఇంకా డ్యాన్స్ చేస్తాను అని చెప్పి అంటుంటే మేమైతే అక్కడికి పంపించాము. తను కూడా డ్యాన్స్ చేసిందనమాట. ఇంటికి వెళ్ళిపోదాము అని అన్నా కూడా ఇంటికి రాను అని డ్యాన్స్ చేస్తూ ఉందనమాట. ఫైనలీ ఇంటికైతే వచ్చేసామన్నమాట. వర్షం వచ్చేస్తుంది అని చెప్పి.